హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం పుట్నాల పొడి చేసే విధానం నేర్చుకుందామండి. పుట్నాలని కళాయిలో వేసేసి స్టవ్ వెలిగించేసి సన్నటి మంట మీద కొంచెం సేపు దోరగా వేయిద్దామండి. ఇవి ఆల్రెడీ వేపిన శనగపప్పే కాబట్టి ఎక్కువ సేపు వేగక్కర్లేదండి. నూనె వేయకుండా ఇలా కొంచెం సేపు వెచ్చబడితే సరిపోతుందనమాట. అయిపోయిందండి. వీటిని ఒక పళ్ళెంలో పోసేద్దాము. ఇప్పుడు అదే కళాయిలో 6, 7 ఎండుమిర్చి కూడా వేసేసి నూనె లేకుండానే కొంచెం సేపు వేపేద్దామండి. దీన్ని వేడి వేడి అన్నంలోకి నెయ్యి కానీ, నూనె కానీ, అంటే వేరుశెనగ నూనె కానీ, లేదా పప్పు నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఇలాంటివి వేసుకొని తిన్నామనుకోండి చాలా బాగుంటుందండి. ఇంత ఉప్పు కూడా వేసేద్దామండి. అట్లు వేసుకుంటున్నప్పుడు దాని మీద చల్లితే కూడా బాగుంటుందండి. ఒక్క వెల్లుల్లిపాయని రెబ్బలు వలిచేసి ఇలా పెట్టేద్దాము. ఇది ఇప్పుడే వేయొద్దండి. ముందు ఈ ఉప్పు, ఈ పుట్నాలు, ఎండుమిర్చి మాత్రం మిక్సీలో గ్రైండ్ చేసేద్దాము. ఇవి లాస్ట్లో ఈ వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకుందామండి. ఇంకొంచెం మెదగాలండి. ఇంకొకసారి గ్రైండ్ చేద్దాము. అంతే అండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాము. ఇంకొక 2 తిప్పులు తిప్పేసామంటే సరిపోతుందండి. అంతే అండి. కమ్మటి పుట్నాల పొడి మనకి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా అండి?